పన్నీర్ టిక్కా ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? రోజు రెగ్యులర్ స్నాక్స్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఒకరోజు ఇలా చేసి పెట్టండి. పన్నీర్ పకోడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఖచ్చితంగా మళ్ళీ కావాలని అడుగుతారు. స్కూల్‌కి లేట్ అవుతున్నప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా అయిపోయే ఈ రెసిపీ పన్నీర్ టోస్ట్. ఇలాంటి సింపుల్, ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ముందుగా పన్నీర్ తీసుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా సేమ్ క్యూబ్స్‌లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా సేమ్ మీకు నచ్చిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మ్యారినైజేషన్ కోసం. పన్నీర్ టిక్కాకి ఈ విధంగా ఆనియన్‌ని స్క్వేర్‌లా కట్ చేసుకుంటేనే బావుంటుంది. దీన్ని లేయర్‌గా తీసి మ్యారినేట్ చేసుకోవాలి. పన్నీర్ టిక్కా మనకి రెస్టారెంట్ స్టైల్‌లో జ్యూసీగా అండ్ క్రిస్పీగా రావాలి అంటే మెయిన్ థింగ్ మ్యారినేట్ మంచిగా చేసుకోవాలి. సో డోంట్ మిస్ ఇట్. మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బిగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో మీరు ఓన్లీ బేసిక్ స్పైసెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు మీ రుచికి తగినంతగా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి వేసి మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్పైసెస్ అన్నీ కలిసేలా కలపండి. ఇదే మెయిన్ సీక్రెట్ ఆఫ్ పన్నీర్ టిక్కా. ఇందులో 1 స్పూన్ వరకు పెరుగు వేసి మళ్ళీ మంచిగా కలపండి. ఈ ముక్కకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కలిసేలా చూడాలి. ఇలా మ్యారినేట్ చేసిన పన్నీర్ టిక్కాని 30 నిమిషాల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. సెకండ్ రెసిపీ పన్నీర్ పకోడా. దీనికి పన్నీర్ ని మనము స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ స్లైసెస్ ని శనగపిండిలో డిప్ చేసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసి దీనిని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ పకోడా ఎంత ఈజీగా చేస్తామో అంతే ఈజీగా ఫినిష్ అయిపోతాయి కూడా. పన్నీర్ పకోడాను ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఈ పన్నీర్ పకోడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మీకు శ్రమ ఉండదు, వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే నేను రెగ్యులర్ గా చేసే రెసిపీ పన్నీర్ పకోడా అండ్ పన్నీర్ టోస్ట్. ఈ పన్నీర్ పకోడాకి బెస్ట్ కాంబినేషన్ టమాటో కచప్ తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కోసారి మార్నింగ్ అలసటగా ఉండి లేటుగా లేస్తాము. అలాంటప్పుడు 2 మినిట్స్ లో అయిపోయే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందాక మనము మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పన్నీర్ ని బయటకు తీద్దాము. ఈ పన్నీర్ ని మనము స్టిక్స్ తో మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ తో పన్నీర్ ని కొంచెం దూరంగానే అరేంజ్ చేసుకోండి, ఎందుకంటే పన్నీర్ సరిగా టోస్ట్ అవ్వదు. ఈ పన్నీర్ టిక్కాని అప్పటికప్పుడు మ్యారినేట్ చేసి చేసుకుంటే సరిగా రాదు, గుర్తుంచుకోండి. 30 మినిట్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిందే. స్టిక్స్ లేని వాళ్ళు లాడ్ తీసుకొని ఇలా టూత్ పిక్ తో కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఇంట్లో. ఈ రెసిపీని నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు మా పాప తిన్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి దాచి వాటితో చేసేదాన్ని. సో ఇంట్లో రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టిన తర్వాత మాత్రమే నేను స్టిక్స్ ఆన్లైన్ లో తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి ప్రీ హీట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, పర్వాలేదు ఈ మాత్రం. నెయ్యి బదులు నూనెని కూడా తీసుకోవచ్చు, అది పూర్తిగా మీ ఆప్షనల్. మనం అరేంజ్ చేసుకున్న పన్నీర్ ని ఈ విధంగా పాన్ మీద పెట్టి టోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనము ఫ్రై చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి రెస్టారెంట్ స్టైల్లోగా పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్ గా మనకి రెడీ అవుతుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఫేవరెట్ ఐటెం అయిపోతుంది ఈ పన్నీర్ టిక్కా. ఇంట్లో రెగ్యులర్ గా ట్రై చేసి మీకు కూడా రెస్టారెంట్ స్టైల్లోగా ఖచ్చితంగా వస్తుంది. పన్నీర్ తో థర్డ్ రెసిపీ వచ్చి చాలా చాలా సింపుల్ అండి. ముందుగా పన్నీర్ ని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకోండి. పాన్ పెట్టి నెయ్యి వేసి పన్నీర్ వేసి టోస్ట్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ గా అవుతుంది, కాకపోతే నిదానంగా టోస్ట్ చేసుకోవాలి. నేను రెగ్యులర్ గా మా పాపకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఇది. ఒక పన్నీర్ తో 3 డిఫరెంట్ రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పార్లేజీ బిస్కెట్ తో ఇంత యమ్మీగా కేక్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చి స్టీమ్ కేక్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.